స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి శ్వేత ఇలా ఈమెయిల్ చేశారండి. నేను గర్భిణిగా ఉండగా బీపీ 190/100 ఉంది. సిజేరియన్ ద్వారా బాబుని తీశారు. కాన్పు అయ్యి 3 నెలలయ్యాక బీపీ 140/90కి తగ్గింది. బీపీ తగ్గాలంటే ఏం చేయాలి అని రాశారు. శ్వేత, కాన్పైన 3 నెలలకు కూడా నీ బీపీ కంప్లీట్గా నార్మల్ రాలేదంటే నువ్వు ఖచ్చితంగా ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలన్నమాట. అసలు ఈ బ్లడ్ ప్రెషర్కి వేరే ఏమైనా కారణం ఉందా అని కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటే స్వతహా నీకు బీపీ ఉంటుందా అనేది. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి. రెగ్యులర్గా ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ బెస్ట్ అనమాట. 1/2 అవర్ 45 నిమిషాలు రోజు బ్రిస్క్ వాకింగ్ చేస్తే అది నీ హెల్త్కి మంచిది, బీపీ కూడా తగ్గుతుంది. ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి డయట్లో, సో దట్ కొలెస్ట్రాల్ బిల్డప్ అనేది ఉండదన్నమాట. ప్రోటీన్ కొంచెం ఎక్కువ చేయాలి. డయటిషియన్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ ఫుడ్స్ తినాలన్నమాట. దీంతో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అండ్ వేరే నీ జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రాజమండ్రి నుంచి రమణమూర్తి గారి లెటర్ రాశారండి. నాకు 60 ఏళ్లు. కొంతకాలంగా మూత్రం సాఫీగా రావడం లేదు. ప్రోస్టేట్ పెరిగిందని అన్నారు. ఆపరేషన్ లేకుండా ఈ సమస్యకు ఏదైనా చికిత్స ఉందా అని రాశారు. రమణమూర్తి గారు, మీకు 60 ఏళ్ళు అంటున్నారు, మీకు ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగింది అంటున్నారు. 20 ఏళ్ల క్రితం గొప్పగా మందులు ఉండేవి కావు. అప్పుడు ప్రతి వాడికి ఆపరేషన్ చేస్తుండేవాళ్ళం. ఆపరేషన్ కొన్ని సక్సెస్ అయ్యేవి కావు. ఈ కాలంలో బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. యూరిన్ ధార బాగా పెరిగేటట్టు, యూరిన్ వెళ్ళినా పూర్తిగా వెళ్ళేటట్టు, యూరిన్ ముక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ ఎక్కువసారి వెళ్తున్నారంటే అది తగ్గడానికి. సో మందుల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. మేము సాధారణంగా చూసేది ఏంటంటే పేషెంట్స్కి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగర్ ఉంది, బీపీ ఉందంటే ఫస్ట్ అవి కంట్రోల్ ఉన్నాయో, ఒకటి బీపీ ఉందంటే ప్రాస్టేట్కి బీపీ కలిపి ఇవ్వగలిగే టాబ్లెట్స్ అని ఉన్నాయని చూస్తాము. మీ ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉందని కూడా పరీక్ష చేసి దాని ప్రకారం ప్రాస్టేట్ ఒకవేళ మరీ పెద్దగా ఉందంటే దాని సైజ్ తగ్గడానికి కూడా కొన్ని మంచి మందులు ఉంటాయి. ఇవి రెగ్యులర్గా వాడాల్సింది. కాకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు భోజనం చేసిన తర్వాత 1 గ్లాసుడు నీటిలో కొద్దిగా బెల్లం ముక్కను కలుపుకొని తాగితే అసిడిటీ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.